వెల్కమ్ టు జే5 న్యూస్. రావులపాలెంలో విద్యార్థుల్లో అవగాహన పెంచే దిశగా కీలక కార్యక్రమం జరిగింది. రోడ్డు భద్రత, డ్రగ్స్ నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు శనివారం టీఎస్ఎస్బీ ఫంక్షన్ హాల్లో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, కొత్తపేట డీఎస్పీ శుంకర మురళీమోహన్, రావులపాలెం ఆర్టీఓవి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమానికి ముందుగా విద్యార్థులతో కలిసి వందే మాతరం గీతం ఆలపించి దేశభక్తిని చాటారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ యువత డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిస కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, చదువు పూర్తయ్యాక తప్పుదారులు పట్టకుండా లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. డీఎస్పీ శుంకర మురళీమోహన్ మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి రోడ్డు భద్రతా నిబంధనలను పాటిస్తే తమ కుటుంబాలకు కూడా రక్షణగా ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రత, డ్రగ్స్పై అవగాహన కల్పించే పాటను ఆడియో రూపంలో వినిపించారు. అలాగే 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమానికి ఎంపికైన రావులపాలెం ప్రభుత్వ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థి కోరుకొండ వినయ్ను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ శేఖర్బాబు, రూరల్ సిఐ విద్యాసాగర్, ఎస్ఐ రమణారెడ్డి, పోలీస్ సిబ్బంది, మహిళా పోలీసులు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. కాబట్టి స్కూల్ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో మీ అందరికీ కనుక రోడ్డు భద్రత నియమాల పట్ల అవగాహన, రోడ్డు యాక్సిడెంట్ తగ్గించడం ప్రభుత్వానికి, అధికారులకి, ప్రభుత్వాలకి ఉన్న అభిప్రాయం. సో అందువల్ల మీ దగ్గరికి వచ్చి నమస్కారం. నా పేరు అంత ఇంపార్టెంట్ లేదు, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ మై పోలీస్ టీమ్ అండ్ ఇన్స్టిట్యూషన్ ఆల్సో. వాళ్ళు అంత మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మేము డేటా చూస్తే లాస్ట్ ఇయర్ మన జిల్లాలో డ్యూ టు యాక్సిడెంట్ అండ్ 350 ఇంజర్ అయ్యారు. ఇది డేటా మాత్రమే. దీని ఆన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ఇట్ దేర్ ఆర్ ఫ్యామిలీస్ హూ హ్యావ్ సఫర్డ్. అంటే కొంతమంది ఇంజర్డ్ అయితే ఎంత మెడికల్ బిల్ పడుతుంది, ఎంత ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది, మీ అందరికీ తెలుసు. ఇది మా డిఎస్పీ గారు చాలా మంచిగా కవర్ చేశారు అన్ని టాపిక్స్కి. ఎంతమంది డ్రైవింగ్ అంటే బైక్ కానీ కార్ ఎంతమంది డ్రైవ్ చేస్తారు, ఎంతమంది ఉన్నారు బైక్ డ్రైవ్ చేసిన వాళ్ళు, లేకపోతే స్కూటీ కూడా ఐ థింక్ ఆల్మోస్ట్ అందరూ చేస్తారు కదా. ఎప్పుడైనా మీ యాక్సిడెంట్ చూసారు ఫిజికల్గా? అంటే యాక్సిడెంట్ ఎప్పుడైనా చూసారా? ఎవరైనా చూసారు కదా. అంటే నేను కూడా ఆల్మోస్ట్ ఐ థింక్ ఆల్ ఆఫ్ us have some point in our life we have seen accident. నేను కూడా ఒకసారి రెండు అమ్మాయి స్కూటీ మీద వెళ్ళినప్పుడు పడిపోతే మొత్తం బ్రెయిన్ రోడ్ మీద పడి అట్లాగే నేను చూశాను. ద హోల్ బ్రెయిన్ ఏమవుతుందో రోడ్. ఒకసారి ఒక అబ్బాయి ఫాస్ట్గా వెళ్ళిపోతే ఇది డివైడర్కి హిట్ చేసి దెన్ మొత్తం దిస్ హ్యాండ్ మొత్తం ఇట్ గాట్ సెపరేటెడ్ ఫ్రమ్ ద బాడీ. అలాంటి యాక్సిడెంట్ కూడా చూసాము. సో అంటే జస్ట్ బేసిక్ ప్రికాషన్ తీసుకుంటే, హెల్మెట్ వేసుకుంటే, డ్రైవింగ్ యూ షుడ్ నాట్ డ్రైవ్ ఫాస్ట్ అంటే బేసిక్ ప్రికాషన్ తీసుకుంటే ఇది మీ లైఫ్ కోసం చెప్తున్నాం. మన సైడ్ నుంచి అంత కేసు పెట్టడం, ఎన్ఫోర్స్మెంట్ చేద్దాం అంత చేస్తాము, బట్ ఇట్ ఇస్ ఫర్ యువర్ లైఫ్. మీరు కొంచెం బేసిక్ సేఫ్టీ ప్రికాషన్ తీసుకుంటే చాలు. దట్ యాక్సిడెంట్ గ్రావిటీ ఆఫ్ యాక్సిడెంట్ విల్ రెడ్యూస్. అది మన ట్రాన్స్పోర్ట్ నుంచి కూడా వాళ్ళు చెప్పారు దట్ న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ మెనీ ఆఫ్ యూ మైట్ నో. తెలియకుండా కూడా బేసిక్ కామన్ సెన్స్ అందరికీ ఉంటుంది. బేసిక్ కామన్ సెన్స్ మీరు ఫాలో చేస్తే అది చాలు. సో ఐ హావ్ సీన్ చాలా మంది, అంటే నేను కూడా రోడ్లో తిరిగినప్పుడు ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ అంటే బైక్ డ్రైవ్ చేసినప్పుడు దే విల్ టాక్ ఆన్ మొబైల్ ఫోన్, ఒక హ్యాండ్ అట్లా సైడ్కి పెట్టి డ్రైవ్ చేస్తున్నారు. ఐ థింక్ వాట్ మెనీ ఆఫ్ us థింక్ ఇస్ ఇట్ లుక్స్ కూల్, చాలా మంచిగా కనిపిస్తున్నాం ఎలా అంటే. బట్ చాలా మంది అమ్మాయి కూడా ఇక్కడ ఉన్నారు, దే కెన్ టెల్ ఇది కూల్ ఉందా లేదా, బాగా కనిపిస్తుందా లేదా, దే ఆల్ కెన్ టెల్. సో దట్ ఈస్ నాట్ కూల్ అట్ ఆల్. మీరు కొంచెం రోడ్ మీద ఉండినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న మిస్టేక్ అయితే యువర్ లైఫ్ విల్ గో. మ్యాక్సిమం 2-wheeler డ్రైవ్ చేసినప్పుడు మ్యాక్సిమం యాక్సిడెంట్స్ వస్తున్నాయి. So I just request, this is humble request from my side, that all the youngsters, you should follow traffic rules and take basic precautions when you are on road.
బికాస్ అదర్వైజ్ ప్రాణం పోతే ఏంటి అంటే అదర్వైజ్ బేసిక్ మిస్టేక్ చేస్తే యువర్ లైఫ్ విల్ గో అండ్ యువర్ ఫ్యామిలీస్ విల్ సఫర్. థింక్ అబౌట్ యువర్ ఫ్యామిలీస్ ఆల్సో. మీరు ఫ్యామిలీస్ అంతా సఫర్ అవుతారు. ఐ హావ్ సీన్ మై ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్ అవకాశాలు కూడా ఉండవు. అది కూడా మీరు మనసులో పెట్టుకోవాలి.